తాడిపత్రి బుగ్గ రామలింగేశ్వర స్వామి టెంపుల్ మన ఇండియాలో అతిపెద్ద శిల్పకళలకు ప్రతిరూపాలు ఈ టెంపుల్. ఈ టెంపుల్ అంతా ఆ శిల్పి ఎలా చెక్కాడో చూడండి. ఎంత అందమైన శిల్పి, చాలా అందంగా ఉంది. పురాతనమైన టెంపుల్ చాలా చక్కగా ఉంది. ఇక్కడ ఎన్నో కళలకు ప్రతిరూపాలు ఈ టెంపుల్. ఒక్కసారి చూస్తే 1000 జన్మల పాపాలు పోతాయంట. ఈ స్వామిని దర్శించుకున్నవారు మన పూర్వజన్మలో ఏమైనా పాపాలు చేస్తుంటే పోతాయంట. ఈ స్వామి కింద నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి. బుగ్గ అంటే అవే. ఆయన కింద నుంచి వాటర్ వస్తూ ఉంటాయి. అందుకే బుగ్గ రామలింగేశ్వర స్వామి అని ప్రఖ్యాతగాంచింది. ఈ టెంపుల్ ఎంతో అందంగా, చాలా పక్కనే ఏరు ఉంది. చాలా బాగుంది ఏరు కూడా. వర్షాకాలం వస్తే చాలా బాగుంటుంది వాటరు. చూడండి శిల్పి చూడండి ఎంత బాగుందో, ఎలా చెక్కారో. ఒక్క రాయిలోనే ఇంత శిల్పి చెక్కారు. చూడటానికి 2 కళ్ళు చాలవండి. ఒక్కసారి చూస్తే మన జన్మ తరించిపోతుంది. చూడండి ఎంత అందంగా ఉందో చూడండి. చూడటానికి 2 కళ్ళు చాలవండి. ఈ టెంపుల్ చాలా అందంగా ఉంది కదండి. టెంపుల్ అంటేనే అందాల టెంపుల్. అక్కడ చూడండి స్వామి ఎంత అందంగా ఉన్నాయో శిల్పాలు. చాలా అందంగా ఉన్నాయి కదండి. ఒక్కసారి చూస్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళి ఆయనను దర్శించుకోవాలని అనుకుంటాము. ఇక్కడ చూడండి ఈయనకు ప్రతి ఒక్కరూ అభిషేకం చేయొచ్చు. చూడండి అది చూడండి 2 పక్కల వచ్చి దారి నుండి ఎంత అందంగా ఉందో. చాలా అందంగా ఉంది కదండి. ఎక్కడా లేని విధంగా ఈ గుడి ఉందండి. ఈయనకు అభిషేకం ప్రతి ఒక్కరూ అభిషేకం చేయొచ్చండి. ఈయనకు అభిషేకం చేసిన వారి జన్మ ధన్యమండి. 1000 జన్మల పాపపుణ్యాలు వెళ్తాయంట ఈయనకు అభిషేకం చేస్తే. చూడండి ప్రతి ఒక్కరూ ఈయనకు అభిషేకం చేస్తారు టెంపుల్లో. చూడండి గుడిలో బుగ్గ రామలింగేశ్వర స్వామి ఉన్నాడు. ఈ లోపల అక్కడికి లోపలికి ఎవరిని వెళ్ళనివ్వరు. ఫోటోలు వీడియోలు ఉండవు.
చాలా బాగున్నాడు లోపల ఆయన. అలాగే అమ్మవారు కూడా చాలా అందంగా ఉంది. అమ్మవారిని కూడా మాకు అలవలేదు, వీడియో తీసుకోలేదు. రాముడు, లక్ష్మణుడు, సీత ఉన్నారు. వారు కూడా చాలా అందంగా ఉన్నారు. స్వాములను ఎవరిని వీడియో తీయలేదు. ఒక్కసారి ఈ గుడికి వెళ్ళి దర్శించుకున్నచో మన పాప పుణ్యాలన్నీ వెళ్ళిపోతాయి. చూడండి ఎంత అందంగా ఉందో చూడండి.